ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని గతేడాది బుడమేరు వరదకు గండ్లు పడిన ప్రాంతంలో పూర్తయిన సీసీ వాల్ను ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. 23 కోట్ల రూపాయల నిధులతో 3 గండ్లను కలుపుతూ సీసీ వాల్ నిర్మాణం చేపట్టామన్నారు. వర్షాకాలం ప్రారంభం కాకముందే సీసీ వాల్ నిర్మించామని చెప్పారు మంత్రి నిమ్మల. 1,80,00,000 రూపాయలతో వెలగలేరు రెగ్యులేటర్కి కొత్త గేట్లు అమర్చామన్నారు. బుడమేరు గట్టు పటిష్టత కోసం వెలగలేరు నుంచి ఏలప్రోలుకి 7 కిలోమీటర్ల పొడవున గ్రావెల్ రోడ్డు నిర్మాణం చేపట్టారు. ఎనికేపాడు నుంచి కొల్లేరు వరకు 57 కిలోమీటర్ల బుడమేరు డ్రైన్ పూడికతీత పనులు చేశామన్నారు. 9 కోట్లతో బుడమేరు ట్రైన్ నీరు సముద్రంలోకి పోయేలా డీసిల్టింగ్ పనులు చేపట్టినట్లుగా తెలిపారు. అలాగే ఎనికేపాడు యూటీ సామర్థ్యాన్ని 4,000 నుంచి 20,000 క్యూసెక్లకు పెంచేలా ప్రతిపాదనలు పంపించామన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. లేకుండా ఉండాలనే ఉద్దేశంతో సీసీ వాల్తో పాటుగా ఏదైతే 7 కిలోమీటర్స్ ఈ లెఫ్ట్ బెండ్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ ఇంకొక 1/2 మీటర్ హైట్ చేసి గ్రావెల్ పాత్ తోటి ఆ బండని స్ట్రెంగ్తన్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే వెలగలేరు రెగ్యులేటర్కి సంబంధించి లాస్ట్ టైం ఫ్లడ్ వచ్చినప్పుడు గేట్లు కూడా ఓపెన్ కాల, ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో కనీసం గ్రీజ్ పెట్టి కూడా మెయింటెనెన్స్ లేదు. ఆ గేట్లను అప్పుడు ఏదైతే రైతుల సహకారంతో ఆ రోజు జేసీబీలతోటి ఆ గేట్లు లేపినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆ గేట్లన్నీ కూడా 12 గేట్లు కూడా మళ్ళీ కొత్త గేట్లు 1,80,00,000 రూపాయలతోటి నూతనంగా అమర్చి ఆ గేట్లను కూడా ఫ్రీగా మనం లిఫ్ట్ చేసుకునే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే విజయవాడకు సంబంధించి ఈ ఓల్డ్ ఛానల్ ఏదైతే బుడమేరు ఉందో ఆ వాటరు అక్కడ ఎనికేపాడు యూటీ ఏదైతే ఉందో అది ఇప్పుడు 4,000 క్యూసెక్కుల సామర్థ్యం ఉంది. దాన్ని 20,000 క్యూసెక్కుల సామర్థ్యానికి పెంచేటువంటి విధంగా ఆ వెనికేపాడు నుంచి కొల్లేరుకి వెళ్ళేటువంటి బుడమేరు డ్రైన్ 57 కిలోమీటర్లు కూడా మొత్తం డీసిల్టింగ్ చేసుకుంటూ దాన్ని కూడా క్లియర్గా ఉంచుకునేటువంటి విధంగా ఆ కొల్లేరుకు వచ్చినటువంటి నీరు కూడా ఉప్పుటేరు మీదుగా సముద్రంలోకి పోయేటువంటి విధంగా 9 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చి మన టెండర్లు పిలిచి ఇప్పుడు అక్కడ డ్రెడ్జింగ్ కూడా చేస్తూ ఉన్నాం.